लाइट डिस्को भैया लाइट डिस्को लाइट डिस्को హలో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్ వచ్చిన యాప్ ఓపెన్ చేసుకోండి. డిస్క్రిప్షన్ ఇచ్చిన ఫుల్ ప్రాజెక్ట్ లింక్ని ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఓకే, మనకు ఓపెన్ చేసుకుంటే ఇలా సింపుల్గా ఉంటుంది. చూసుకోండి, మనకు వీడియో అనేది సింపుల్గా ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకు స్టార్టింగ్లో ఇక్కడ నుంచి లిరిక్స్ ఉంటాయి. చూసుకోండి, ఇక్కడ నుంచి మనకు ఫొటోస్కి ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి. చూసుకోండి, మళ్ళీ ఇక్కడ నడుమ లిరిక్స్ ఉంటాయి, మళ్ళీ ఇక్కడ నడుమ గ్యాప్ ఉంటుంది. చూసుకోండి, ఇలా ఉంటుంది. ఇప్పుడు ఏం చేయండి అంటే ఇక్కడ స్టార్టింగ్కి వచ్చేసండి. స్టార్టింగ్కి వచ్చేసి ఇక్కడ మనకు లిరిక్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ 5.12 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ ప్లస్ సెకండ్కి తీసి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ నుంచి మీరు ఫొటోస్ యాడ్ చేసుకుని ఫొటోస్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఎక్స్ట్రా పడితే కట్ చేసుకుని ఫోటోని యాడ్ చేసుకోండి. ఓకే, ఫోటోని యాడ్ చేసుకొని లాంగ్ ప్రెస్ చేసి ఈ కిందికి తెచ్చేసుకోండి ఇలా. ఓకే, సేమ్ నెక్స్ట్ బిట్ మార్క్ కింద ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా పడిన కట్ చేసుకొని ఫోటోని లాంగ్ ప్రెస్ చేసి కిందికి తెచ్చేసుకోండి. ఓకే, మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో ఇష్టపడితే తీసుకోండి, లాంగ్ ప్రెస్ చేసి కిందికి తెచ్చేసుకోండి. ఓకే, మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోండి. ఇక్కడ కట్ చేసుకొని ఇక్కడ కిందికి తెచ్చేసుకోండి. ఓకే, మనకి ఇక్కడ డబల్ బిట్ మార్క్ ఉంది కదా, ఇక్కడ నుంచి మళ్ళీ చెప్తాను. ఇప్పుడు స్టార్టింగ్కి వచ్చేసండి. స్టార్టింగ్కి వచ్చేసి కింద ఎఫెక్ట్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకొని ఇక్కడ పైన ప్లస్ సెకండ్ కాపీ చేసుకొని ఇక్కడ పైన ఫోటో సెలెక్ట్ చేసుకుని పైన ప్లస్ సెకండ్ ఇక్కడ పేస్ట్ హెల్ప్ కలర్ పైన క్లిక్ చేసుకుని కలర్ అండ్ ఫిల్ టైం అని ఆఫ్ చేసుకొని పేస్ట్. ఓకే, ఇలా వస్తుంది. వచ్చేసిన తర్వాత ఇక్కడ ఫోటో ఉంది కదా, ఫోటో సెలెక్ట్ చేసుకుని డిలీట్ చేసేసింది. ఓకే, నెక్స్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ప్లస్ సెకండ్ పేస్ట్ హెల్ప్ కలర్ పైన క్లిక్ చేసుకుని కలర్ అండ్ ఫిల్ టైం అని ఆఫ్ చేసుకుని పేస్ట్. ఓకే, ఇలానే ఇక్కడ వరకు యాడ్ చేసుకోండి. ఇటు ఫొటోస్ కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ డబల్ బిట్ మార్క్ ఉంది కదా, మళ్ళీ ఇక్కడ వచ్చేసండి. ఇక్కడ మనకి ఫస్ట్ ఎఫెక్ట్ మళ్ళీ ఇక్కడ వచ్చేసండి. ఇక్కడ 7.2 మిల్లీ సెకండ్ వరకు వచ్చేసి కింద ప్లస్ సెకండ్ మీడియా ఇక్కడ నుంచి మళ్ళీ ఫొటోస్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వన్ కట్ చేసుకోండి, మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా వన్ కట్ చేసుకోండి, మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా వన్ కట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ నుంచి మళ్ళీ లిరిక్స్ ఉంటాయి. ఈ ఫొటోస్ని లాంగ్ ప్రెస్ చేసి కిందికి తెచ్చేసుకోండి. ఓకే, లేయర్స్ కిందికి తెచ్చేసుకోండి. ఇలా తెచ్చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ ఎఫెక్ట్ ఉంది ఇక్కడ డబుల్ బిట్ మార్క్ ఇక్కడ ఈ ఫోటోని క్లిక్ చేసి మళ్ళీ ప్లస్ సెకండ్ కాపీ లేట్ చేసుకోండి. ఇక్కడ కూడా కాపీ లేట్ చేసుకొని ఇక్కడ ఈ 3 ఫొటోస్కి ఈ ఎఫెక్ట్ యాడ్ చేసుకుని ఫొటోస్ యాడ్ చేసుకుని పైన ప్లస్ సెకండ్ పేస్ట్ హెల్ప్ కలర్ పైన తీసుకుని కలర్ ఫిల్ టైం అని ఆఫ్ చేసుకుని పేస్ట్. ఓకే, సేమ్ మళ్ళీ నెక్స్ట్ ఫోటో పైన ప్లస్ సెకండ్ పేస్ట్. ఓకే, నెక్స్ట్ ఫోటో పైన ప్లస్ సెకండ్ పేస్ట్. ఓకే, యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ నార్మల్ లిరిక్స్ ఉంటాయి. మళ్ళీ ఇక్కడ 12.18 మిల్లీ సెకండ్ దగ్గర నుంచి మళ్ళీ ఫోటోస్ యాడ్ చేసుకుని పైన కింద ప్లస్ సెకండ్ మీడియా ఇక్కడ నుంచి ఫోటోస్ యాడ్ చేసుకుని ఫోటోస్ యాడ్ చేసుకుని నెక్స్ట్ అంటే కట్ చేసుకొని ఫోటోని లాంగ్ ప్రెస్ చేసి ఈ లేయర్స్ కిందికి తెచ్చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో నెక్స్ట్ అంటే కట్ చేసుకోండి, మళ్ళీ లాంగ్ ప్రెస్ చేసి కిందికి తెచ్చేసుకోండి. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది, కొద్దిగా ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకుని నేను చెప్తాను లాస్ట్ వరకు ఇంటి వరకు ఫొటోస్ యాడ్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఫొటోస్ మొత్తం యాడ్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసండి. ఇక్కడ 12.18 మిల్లీ సెకండ్ ద్వారా ఎఫెక్ట్ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ కాపీ లేట్ చేసుకోండి. ఇది కూడా కాపీ లేట్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ ఇక్కడ పేస్ట్ హెల్ప్ కలర్ పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ టైం అని ఆఫ్ చేసుకొని పేస్ట్. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఫోటో పైన ప్లస్ సెకండ్ పేస్ట్. ఇక్కడ నుంచి మీరు ఫొటోస్ వీడియో ఎండ్ వరకు ఎన్ని ఉంటే అన్ని ఫొటోస్కి
ఎఫెక్ట్ యాడ్ చేసుకొని పైన ఇక్కడ షేర్ ఐకాన్ సింబల్ ఉంటుంది. దీని పైన క్లిక్ చేసుకొని మంచి క్వాలిటీలో పెట్టేసుకొని కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది. ఎక్స్పోర్ట్ కొట్టేసుకొని